దేవుడు అప్పగించిన సమస్తమును క్రయ విక్రయం చేయడానికి మనల్ని అనుమతించాడు. గృహ నిర్వాహకులుగా ఉండడానికి మనల్ని అనుమతించాడు. నథింగ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఈ భూమి మీద, ఈ శరీరం మీద మనం హ్యాండిల్ చేస్తున్న ప్రతిదీ కూడా టెంపరరీ. వీ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఫర్ లైఫ్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. ఇవన్నీ కూడా ఈరోజు కనిపించి రేపు మాయమైపోయేటువంటిది. మీకు తెలుసు, రిలయన్స్లో 2 మేధావులు ఉన్నారు. ఒకరు ఇప్పుడు కూడా గొప్ప ధనికుడిగా చలామణి చేస్తున్నారు, మరొకడు నిరుపేదుడిగా గుర్తింపు పొందాడు, తనకున్నవన్నీ పోగొట్టుకున్నాడు. ఇద్దరికి కూడా తండ్రి సమానంగా ఆస్తి పంచిపెట్టాడు. ఇద్దరు కూడా వారి కార్యకలాపాలు వారు మొదలుపెట్టారు. ఇద్దరు కూడా ఉన్నతమైన పేరును, ప్రఖ్యాతిని సంపాదించారు. ఇద్దరు కూడా ప్రపంచం తేరి చూచినటువంటి 2 వ్యక్తులు. అయితే ఒకరు ఆయన తీసుకున్న డిసిషన్స్ని బట్టి, ఆయన టేకప్ చేసినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ని బట్టి ఆయన కుప్పకూలాడు, మరొకడు స్థిరంగా నిలబడ్డాడు. సో దేవుడు మనకు అప్పగించిన దానిని మన జ్ఞానవంతముగా దాన్ని వినియోగించకపోతే, నాకు చాలా ఉంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడానికి వీల్లేదు. అంతా కుప్పకూలుతుంది. షేర్ మార్కెట్ స్పెషలీ అలాగనే ఉంది. ఒకరోజు కొండ ఎక్కుతుంది, మరొక రోజు లోయల్లో పడిపోతుంది. అమాయకులు కొందరు లోయల్లో పడిపోయిన గుంపులోనే ఉంటారు. వారు చాలా కష్టపడి సంపాదించిన ఆస్తి సింప్లీ ఒక క్లిక్లో వెళ్ళిపోయింది. కొంతమంది ఈ కాలంలో అనేక రకాలైన మెసేజ్లు వస్తుంది, మీరు $1 మిలియన్ మీరు అర్హులయ్యారు, మీకు ఇప్పుడు 10 లక్షలు వచ్చేస్తుంది, ఇది మీ కరెక్ట్ అడ్రస్సా కాదా, ఇది మీ కరెక్ట్ అకౌంట్ నెంబరా కాదా, క్లిక్ చేయండి. ఓ 10 లక్షలు వచ్చిందా, అయితే క్లిక్ చేయాల్సిందే. క్లిక్ చేసి కొంచెం అటు ఇటు తిరిగి చూసే లోపు ఈ ఉన్న లక్ష కూడా పోయింది. 10 లక్షలు వచ్చుడు ఎక్కడికి వస్తుందో కానీ చేతిలో ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతుంది. కనుక ఈ కాలంలో ఏ కాల్స్ వచ్చినా దాన్ని మీకు కొన్ని యాప్స్ ఉన్నటువంటి వారికి అది ఫ్రాడ్ అని అనిపిస్తుంది. దయచేసి వాటిని అటెండ్ చేయకుండా ఉండండి, దాన్ని క్లిక్ చేయకుండా ఉండండి. బ్యాంకు వాళ్ళు ఎవరు కాల్ చేసినా మన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళు అడగరు. కనుక మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నానా రకాలైన చీటింగ్ టీములు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరిని లూటీ చేయడానికి వారు తెలుసుకున్నారు. ఒకప్పుడు చైన్ స్నాచింగ్ అనేది ఒక పెద్ద క్రైమ్ ఉండే. ఇప్పుడు అంత సీసీ కెమెరాలు పెట్టినందుకు అది వర్కౌట్ అవ్వడం లేదు. ఎందుకు చైన్ స్నాచ్ చేయాలి, ఎందుకు పరిగెత్తాలి, ఇట్లాంటి కార్యకలాపాలతో కోట్ల కొలది డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గం వారు కనుగొన్నారు. కనుక మనం అమాయక ప్రజలు, మనం ఏదైనా ఒక మాట వింటే వెంటనే మనం దాన్ని ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం జాగ్రత్త కలిగి నడవడానికి దేవుడు అప్పగించినది. మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మీరు నమ్మకంగా చేపట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు మనకు దయచేస్తాడు.